పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో గోల్ బాల్ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన దృష్టిహీన క్రీడాకారుడు ఎం అజేష్ కు 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 6 నుండి 10 వరకు టర్కీలోని అంటల్యాలో జరుగుతున్న అంతర్జాతీయ గోల్ బాల్ టోర్నమెంట్ కు అజేష్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇతను ఇప్పటికే 3 రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విజయం సాధించి ఆ స్థాయికి చేరుకున్నాడు. ఈ పోటీల్లో పాల్గొనడానికి సుమారు 80,000 రూపాయలు ఖర్చవుతుందని, అందులో ఎంట్రీ ఫీజు, విమాన ప్రయాణం, వీసా, కిట్ మరియు ఇతర ఖర్చులు ఉంటాయని సంబంధిత సంస్థ తెలిపింది. పేద కుటుంబానికి చెందిన అజేష్ కు ఈ ఖర్చులు భారంగా మారడంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సభ్యులు తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ కార్యాలయంలో అజేష్ కు 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజు, అధ్యక్షులు వెంకట సూర్య మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, అజేష్ లాంటి యువ క్రీడాకారులు దేశానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయి కుమార్, ప్రకాష్, ధనలక్ష్మి, బాలాజీ, వెంకట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకీ, గుడ్ థింగ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవే కాదు, వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి తమకు తోచిన విధంగా తమకు చేతనైనంత సహాయం చేసి ఎన్నో జీవితాలు నిలబెడుతూ ఉంటారు. పేదలకు కానీ అలాగే నిరాశ్రయులకి ఎంతోమంది ఆశ్రయాన్ని కల్పించడం కూడా మనం చూడడం జరిగింది. అలాగే మేము మా సంస్థ వారు ఇక్కడ దాదాపుగా 5-6 ఇయర్స్గా ట్రావెల్ అవుతున్నాం. వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మాకు తెలుసు. జస్ట్ ఒకసారి అజేష్గా అనే అబ్బాయికి ఇలా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాడు, ఇలా టర్కీకి వెళ్ళాలి, దానికి 1,70,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పగానే అన్న మనం ఖచ్చితంగా చేద్దాం, మనకు చేతనైనంత మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రెస్పాండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి వారిని ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మేము మర్చిపోము. అలాగే మాకు ఎలాంటి సహాయం కావాలన్నా రమేష్ గారు అనే టీం అలాగే ముందున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో బాగా పాల్పంచుకున్నందుకు మేడం పద్మజ గారికి, అలాగే మేడం సింధు గారికి, అలాగే ఈ పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ టీం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అజేష్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. విషయం అనగా నేను గత బీహార్లో జరిగిన నేషనల్స్లో ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగినది. అందులో భాగంగా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి పవర్ స్వచ్ఛంద సేవా సొసైటీ రమేష్ సార్ గారు మరియు పవర్ స్వచ్ఛంద సేవా సమితి సొసైటీ సభ్యులందరికీ నమస్కారం. విషయం అనగా వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేయడం జరిగినది 30,000. మొట్టమొదటిగా రమేష్ సార్ గారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే సార్ గారు సార్ ఇట్లా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు కొంచెం ఆర్థికంగా ఇట్లా టర్కీకి వెళ్ళాలి, ఇండియా క్యాంప్ ఉంది, మీ వంతు సాయం ఏమైనా చేయగలరని అడిగిన వెంటనే రమేష్ సార్ గారు అదేవిధంగా మన వెంకటేష్ అన్న గారు ఇద్దరు ఆన్ టైంలో రెస్పాండ్ అయ్యి వారికి తోచినంత పవర్ సేవా సొసైటీ సభ్యులందరూ కలిసి నాకు 30,000 స్పాన్సర్ చేయడం జరిగినది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండియన్ గోల్ బాల్ సార్, బ్లైండ్ గోల్ బాల్. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అజేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలు, బ్లైండ్, కళ్ళు కనిపించవు, అన్నీ ఉన్నా కూడా ఏదన్నా సాధించాలన్న ఉత్సాహం చాలా తక్కువ ఉంటుంది. కానీ బ్లైండ్ అయ్యిండు కూడా తను ఈరోజు ఒక 3 స్టేట్స్లో ఆడి గెలుపొంది ఇవాళ ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముందుగా అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా అతను సెలెక్ట్ అయిన ఆనందం కన్నా అక్కడికి వెళ్ళాలని, టర్కీకి వెళ్ళి ఈ యొక్క గేమ్ ఆడాలి, అక్కడికి వెళ్ళి ఆడాలంటే కనీసం 70,000-80,000 వేలు దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. తను అక్కడ సెలెక్ట్ అయిన ఆనందం కన్నా అక్కడికి వెళ్ళి ఆడాలా అన్న ఒక ఆలోచన ఈ మధ్య దృఢంగా పడింది. వాళ్ళ స్నేహితుడు వెంకీ ద్వారా ఇవాళ తన విషయం కనుక్కొని చెప్పడం మాకు జరిగింది. తనకి మేము ఇవాళ తక్షణం స్పందించి డాక్టర్ సింధు గారు,
పద్మజ గారు, మా సొసైటీ మెంబర్స్ అందరు కలిపి ఇవాళ వారికి 30,000 రూపాయలు ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మీ వంతు సహాయం అందిస్తే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా ఇప్పుడు క్రీడాకారుల్లో అన్నీ ఉండి కూడా సరిగ్గా ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. ఒక బ్లైండ్ అయ్యి ఉండి ఇవాళ గోల్ బాల్ గేమ్ టర్కీలో ఇండియా టీం సెలెక్ట్ అయ్యారంటే నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారికి ముందుండి సహాయపడాలని సందర్భంగా తెలుపుతూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.